అక్కినేని అఖిల్ 3 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నాడు? మీలో ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే సినిమాలు కలిసి రావట్లేదు, ఆయన ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాకి తగిన విజయం రావట్లేదు, అందుకోసమని ఇంకా సినిమాలు నాకొద్దు అని చెప్పేసి మానేసి ఇంట్లో కూర్చున్నాడు అని చెప్పేసి విమర్శించిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా నిజం మాత్రం తెలియదన్నమాట. తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పారు. అయితే ఇప్పుడు స్వయంగా అఖిల్ గారే తను ఈ విధంగా 3 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం ఏంటనే విషయం చెప్పారు. ఆ విషయం చెప్పిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు లెనిన్ సినిమా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు అఖిల్ గారు. అన్ని ప్రమోషన్స్కి వెళ్తూ ఉన్నారు, షోస్కి వెళ్తూ ఉన్నారు, అదేవిధంగా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు. సో ఆ క్రమంలోనే ఒక క్వశ్చన్ ఎదురైందనమాట. ఆ క్వశ్చన్ ఎదురైనప్పుడు ఆయన్ని స్వయంగా బయటకు చెప్పేశాడు ఎందుకు ఈ 3 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు, ఎందుకు ఆయన సినిమాలు చేయట్లేదు అనే విషయానికి. సో లాస్ట్ నేను చేసినటువంటి సినిమా ఏజెంట్ సినిమా. ఆ ఏజెంట్ సినిమా అసలు చాలా భారీ అంచనాలతోని రిలీజ్ అయింది. కానీ మనం అనుకున్న విధంగా కాకుండా టోటల్గా క్వైట్ ఆపోజిట్గా సినిమా మాత్రం చాలా ఘోరంగా డిజాస్టర్ అయిపోయింది. దాని గురించి అసలు ఆ సినిమా ఒకటి ఉందా అని కూడా చాలామందికి డౌట్ అనమాట. అంత ఘోరంగా పరాజయం పాలైపోయింది. సో ఆ తర్వాత ఆ ఒక ఓటమిని తట్టుకోలేక ఇంకా సినిమా అంత విజయం సాధించలేదు కాబట్టి దాన్ని ఇంకా ఆయన బయటికి ముఖం చూపించుకోలేక ఇంట్లోనే ఉండిపోయాడు, సినిమాలు చేయట్లేదు అని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళంటే పడని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో వాళ్ళందరికీ కూడా తెలియంది ఏంటంటే ఏజెంట్ సినిమా అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఆయన బాత్రూంలో జారి కింద పడిపోయాడు అనమాట. ఆ క్రమంలోనే ఆయన చేతి వేళ్ళకి విపరీతంగా గాయమైపోయింది, గాజు ముక్కలు కుచ్చుకున్నాయి. సో ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 2 సార్లు వేళ్ళకి సర్జరీ అయిందనమాట. 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు సర్జరీ అయింది. దాదాపు 48 కుట్లు పడ్డాయంట ఆయన చేతి వేళ్ళకి. సో ఆ తర్వాత 16 నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందట. సో ఆ 16 నెలల పాటు నేను ఉండలేక, ఇంట్లో ఉండలేక, రెస్ట్ తీసుకోలేక నరకాన్ని అనుభవించాను. నరకం అంటే ఏ విధంగా ఉంటుందో ఆ 16 నెలల పాటు నేను అనుభవించాను, ఆ ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్తున్నాడు. సో ఆ కారణాల వల్లనే నేను 3 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. చేయాల్సిన సినిమాలు ఉన్నాయి, లైనప్ ఉంది, కానీ ఆ విధంగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సర్జరీ 2 సార్లు అయ్యింది కాబట్టి నేను ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ మీకోసం సినిమాలు హిట్ ఫ్లాప్ అనే విషయం నాకు సంబంధం లేదు, నాకు అవసరమే లేదు, మీకు సినిమాలు కావాలి, నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఆ విధంగా చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితి కాబట్టి నేను రాకుండా ఉన్నాను. కానీ ఇక్కడ ఏదో సినిమా పోయింది అందుకోసం అని రావట్లేదు ఈ విధంగా చాలామంది అంటున్నారు. అందులో వాస్తవం మాత్రం లేదు అంటూ అఖిల్ గారు క్లారిటీ ఇచ్చారనమాట. సో మరి అక్కినేని అఖిల్ సిసింద్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అయిపోయాడు. సో ఆ తర్వాత మనం సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. ఆ తర్వాత అఖిల్ సినిమాతోని హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా సినిమాలు చేశారు. బట్ ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఏ సినిమా కూడా ఒక బ్రేక్ అనేది అఖిల్ గారికి ఇవ్వలేకపోయిందన్నమాట. సో అయినప్పటికీ కూడా ఆయన సినిమాలు మాత్రం చేస్తూనే వెళ్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు రాబోయేటటువంటి ఈ యొక్క లెనిన్ సినిమా పైన మాత్రం చాలా అంచనాలు ఉన్నాయి. జనాలందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు. ఫస్ట్ టైటిల్ పోస్టర్ వచ్చినప్పుడు ఈ సినిమా పైన మాత్రం ఒక మంచి అభిప్రాయము నెలకొంది. అండ్ సినిమాలో ఖచ్చితంగా స్టోరీ కంటెంట్ అనేది అద్భుతంగా ఉంది, ఒక రూటెడ్ స్టోరీ లాగా మాకు అనిపిస్తుంది అని చెప్పేసి ముందుగానే అనుకున్నారనమాట. సో అదేవిధంగా ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం అనేది రెండింతలు పెరిగిపోయింది. సో మరి జూలై 10కి సినిమా రాబోతుంది. సినిమా ఏ విధంగా ఉంటుంది, సినిమా చూసిన తర్వాత మరొకసారి మాట్లాడుకుందాం. మరి సినిమా పైన మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.